సమ్మె పరిష్కారానికి బాటలు చూయించకుండా ఈ సమ్మెను మరింత జటిలం చేసి ఈ సమస్యను మరింత జటిలం చేసేటువంటి కార్యక్రమాన్ని తెగబడ్డది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే, కానీ సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అప్పుడు తెలంగాణ ఆగిపోయింది. కేసీఆర్ నిమ్మరసాల దీక్షలకో కాంగ్రెస్ ఉడత ఊపులకో తెలంగాణ రాలే. ఆర్టీసీ కార్మికులు నా తెలంగాణ నాకు కావాలి, నా ఆర్టీసీ నాకు దక్కాలని రోడ్డు మీదకి ఎక్కి బస్సులు లోపల పెట్టి తాళం వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పిండు, ఆర్టీసీ స్తంభనతోటి తెలంగాణ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పిండు. ఇవాళ ప్రధానమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ, గత ప్రభుత్వాలను బొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇవాళ మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమ్మె గత సమ్మెల్లాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెల్లాగా గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడా. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా కోటి పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. ఇలా కార్మికుల పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఇలా బస్సులు ఏ ఒక్క బస్సు రోడ్డుపైకి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి గోస ఇదని చెప్పి వాళ్ళ కడుపు నిండితే కదా ఇలా ప్రయాణికుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోయేది. ఆ పరిస్థితి లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది, అసెంబ్లీలో కూడా చెప్తా ఉంది, మేము ఇన్ని కోట్ల మంది ప్రయాణికులను ఫ్రీగా తరలించడం అనేటువంటి మాట చెప్తా ఉంది. మరి ఎంతమంది కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేసినాం అనేటువంటి లెక్క ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తలేదని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే మేము మొదటి నుంచి కూడా ఒకటే వాదం మీద ఉన్నాం, ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేరే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. నువ్వు అధికారుల కమిటీ ఇంకో కమిటీ వేస్తా, ఆ కమిటీల ద్వారా మేము చర్చలు కొనసాగిస్తాం. ఇదేమో పెద్ద మనసులో ఒప్పదమ్మా చర్చలు కొనసాగించడానికి. నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది, గదే కదా. నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది. నువ్వు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఏ రోజు ఇస్తావో చెప్పు. అది చెప్పకుండా కాలయాపన చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తా ఉందో ఆర్టీసీ యాజమాన్యం, ఈ యాజమాన్యానికి మేము ప్రధానంగా చెప్తుంది ఒక్కటే, మా సంఘాలను పునరుద్ధరించండి. అడగడానికి ఒకడు ఉంటాడు, అది లేకుండా సంఘాలను డిమాలిష్ చేస్తే అసలు ఆర్టీసీ కొంతమంది డిపో మేనేజర్లు కూడా వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా ఆర్టీసీ వాళ్ళ నాయనగారు రాసిచ్చిన ఆస్తి లెక్క ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ కాకుర్రి, అట్లా ఎవరైనా ఉంటే ఫీల్ కాకుర్రి. ఆర్టీసీ డిఎంలు కానీ లేకపోతే ఆ పై స్థాయి అధికారులు కానీ, ఈ ఆర్టీసీ మాది, కార్మికులది, ఇది మా కార్మికుల ఆస్తి. ఇదే ఆర్టీసీని గతంలో ఎక్కడికక్కడ ఈ డిపోలను ఖతం చేసే కార్యక్రమం ఈడ కూడా గొలుసు పెట్టిరు అప్పట్లో. దీన్ని లేపేదానికి వర్క్షాప్ పని చేస్తానికి అప్పుడు గొలుసు పెడితే నేనే మాట్లాడినా, గొలుసు పెడుతుర్రో పోతా యశోద హాస్పిటల్కి ఇస్తానికి ఆ రోజు పెట్టిండు సారు అప్పటాయన. ఆ రోజు మనం అందరం కూడా వీటిని అడ్డుకున్నాం. ఇలా ఆర్టీసీకి ఏం తక్కువైందా? ఆస్తులు లేవు ఆర్టీసీ దగ్గర మ్యాన్ పవర్ లేదా? ఆర్టీసీ దగ్గర శక్తి లేదా? ఈ రాష్ట్రాన్ని కదిలించేటువంటి శక్తి ఆర్టీసీ దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వమే అయితే ఎక్కువ రోజులు చూసుకోకండి, మురిగిపోయిన కాళ్ళని వెంటనే కొట్టేసుకోవాలి. మేమందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చినాం. ఇక ఏ కార్మికుడు కూడా బస్సు ఎక్కే పరిస్థితి లేదు, బస్సు నడిపే పరిస్థితి లేదు. బస్సు ఆగిపోయిందంటే ప్రభుత్వం ఆగిపోయినట్టే లెక్క. మరి ఈ ప్రభుత్వం ఆగిపోదలుచుకుందా? ఈ ప్రభుత్వం గద్దె దిగదలుచుకుందా? ఈ ప్రభుత్వం నామ రూపాలు లేకుండా కొట్టుకపోదలుచుకుందా నేను అడుగుతా ఉన్నా. అలాగే ఆర్టీసీ కార్మికులారా, సోదరులారా, ఈ ప్రభుత్వాలు చేయకపోతే
చేసే ప్రభుత్వం రేపు పొద్దుగాలు వస్తుంది కానీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు మళ్ళా నేనే వస్తాను, ఒక ఆయన మళ్ళా నేనే ఉంటాను, ఇంకో ఆయన. ఎందుకు ఈ నాశనం చేస్తాను? ఎందుకయ్యా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి, ఇడిపోయి మంచిగా బతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి గతి లేదు. మళ్ళా వీళ్ళు పెద్ద పెద్ద సిపాయిలు, ఈ ముఖ్యమంత్రులు, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం బేసజాలకు పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని రన్ చేసే తెలివి లేకపోతే కార్మికులకు ఇచ్చేది వాళ్ళు నడుపుకుంటారు. కార్మికులకు ఇచ్చేది వాళ్ళు నడుపుకుంటారు. ఎట్లా నడుపుకోవాలో తెలుసు వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ సమ్మె పైన సమీక్ష పెట్టి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక బస్సు రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఇక కొద్దిమంది కార్మికులు, నోటీసులున్న కార్మికులు వాళ్ళని వీళ్ళని పెట్టి నడిపిస్తాం, రోడ్ల మీదకి ఎక్కిస్తామని చూస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ అనుభవం లేని వాళ్ళతోటి కొద్దిమంది తెలిసి తెలియని వాళ్ళని నువ్వు బస్సులతో రోడ్డు ఎక్కిస్తే ఆడ ఎవరికైనా ఏ అపాయం జరిగినా ప్రతి ప్రమాదానికి ముఖ్యమంత్రి గారి మీదనే కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది కంప్లీట్ గా ఇది కార్మికులది కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్నటువంటి సమ్మె. ఇది ప్రభుత్వ మొండి వైఖరితో జరుగుతున్నటువంటి సమ్మెగా. ఇగో ఇగో కరీంనగర్ కాడ ప్రైవేట్ డ్రైవర్ పోయి బస్సు యాక్సిడెంట్ చేసిండు చూడ్రి. ఈ యాక్సిడెంట్కి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు వహించాలి? ముఖ్యమంత్రి వహించాలి, మేనేజ్మెంట్ వహించాలి. ఇగో ఇగో చూడ్రి, ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే, కార్మికుల కష్టాల కంటే ఆర్టీసీని బస్సులను అనుభవం లేని వాళ్ళకి ఇవ్వడం ఇంపార్టెంటా? ఇలా ఆర్టీసీకి అనుభవం లేని డ్రైవర్ ఎట్టున్నాడో ప్రభుత్వానికి అనుభవం లేని ముఖ్యమంత్రి గట్లే ఉన్నాడు. కాబట్టి ఆయన వల్ల తెలంగాణకు యాక్సిడెంట్ అవుతా ఉంటే ఈ అనుభవం లేని వాళ్ళ వల్ల ప్రజలకు యాక్సిడెంట్ జరుగుతా ఉన్నది తప్ప ఇంకొకటి కాదు. మరి ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నీ తలుపులు తెరిచే ఉన్నాయి ఉంటావు, ఏం తలుపులు అవి? అవేమన్నా వెంకటేశ్వర స్వామి గుడి తలుపులా? ఏం తలుపులు తెరిచున్నాయి నీ తానా? కాబట్టి నీ తలుపులు ఎక్కడున్నాయి? ఆ తలుపులకు ఎంతమంది పడతారు? ఆ తలుపులా? ఆ తలుపుల్లోంచి లోపడి పోయేందుక బయటికి వెళ్ళగొట్టేందుకు ఆ తలుపులు నాకు అర్థం కాదు. అందుకోసమే ఈ సమ్మె కొనసాగుతుంది. మీ మొండి వైఖరి, మీ ప్రభుత్వ మదం ఏదైతే ఉందో అది తగ్గించుకొని కార్మికుల కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి జరిగిన మోసానికి తక్షణ పరిష్కారంగా డిమాండ్ నెరవేరుస్తున్నామని చెప్పేదాకా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ ఆర్టీసీ సోదరులారా, మీరు ఎక్కడ కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆర్టీసీని భయపెట్టాలని చూసిన ప్రతిసారి భయపెట్టినోడే ఓడిపోయిండు. అంతిమంగా గెలిచేది ఆర్టీసీ, అంతిమంగా గెలవబోతుంది ఆర్టీసీ కార్మికులే. కాబట్టి ఈ సమ్మెకు మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె ఫలితం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే తీన్మార్ మల్లన్నగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి నేను చెప్తా ఉన్నా, మీరందరూ ఆశీర్వదిస్తేనే, మీరు వచ్చేటోనికి పోయేటోనికి మా మల్లన్న కోటేయమని చెప్తేనే నేను ఎమ్మెల్సీ అయినా. ఈ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తే, ఆర్టీసీ కార్మికుల పొట్ట మీద కొట్టాలని చూస్తే నేను నా పదవిని కూడా లెక్క పెట్టా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఆర్టీసీ కార్మికులారా, నేను మీకోసం ఎక్కడి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయం తెలియజేస్తూ ఈ సమ్మెను కొనసాగించండి. ఈ సమ్మెకు కావలసినటువంటి మద్దతును, పౌర మద్దతును కూడగట్టి మీకు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సమ్మె వర్ధిల్లాలే, ఆర్టీసీల ఐక్యత వర్ధిల్లాలే, ఆర్టీసీల సంక్షేమం మనం కాంక్షించాలి, ఈ ప్రభుత్వ వైఖరి నశించాలి.